అటు ప్రభుత్వానికి హాఫ్ ఇయర్లీ నవీన్ బాబుకి ఫైనల్స్ గా జరిగినటువంటి బై ఎలక్షన్స్ లో మొత్తానికి నవీన్ యాదవ్ గారు గెలవడం జరిగింది. సో బై ఎలక్షన్స్ అంటేనే ఒక స్టేట్ ని ఆకర్షించే ఎలక్షన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మిడ్ టర్మ్ లో జరిగినటువంటి ఈ బై ఎలక్షన్స్ అటు ప్రభుత్వానికి ఊరట కల్పించింది అండ్ ఎస్పెషల్లీ నవీన్ బాబుకి మాత్రము ఇది ఒక ఫైనల్స్ గా జరిగినటువంటి పొలిటికల్ కెరియర్ లో జరిగినటువంటి పరిణామంలో భాగంగా తాను సాధించినటువంటి విజయం. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. అండ్ అదే మాదిరిగా ఏంటంటే ఇవాళ కేబినెట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మినిస్టర్ కూడా మొన్నటి వరకు ఎలక్షన్ ప్రచారంలో కారు దిగగానే భయం, కారు ఎక్కగానే భయం, గెలుస్తాడా గెలవడా అనే. సో మొత్తానికి ఈ ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత ఇవాళ కారులో కూర్చోగానే డ్రైవర్ సీట్ చూడగానే సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు కేబినెట్ మినిస్టర్స్. కారణం బై ఎలక్షన్స్ లో సాధించినటువంటి విజయం. సో నవీన్ యాదవ్ ఈజ్ ఎ యంగ్ లీడర్. సో మొత్తానికి ఈ విక్టరీ ద్వారా నవీన్ యాదవ్ స్టేట్ లీడర్ గా మారాడు. అండ్ హాఫ్ ఇయర్లీలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో అటు ప్రభుత్వం గెలిచింది, ఇటు నవీన్ యాదవ్ గెలిచాడు. సో ఈ నవీన్ యాదవ్ స్టేట్ లీడర్ గా మారినందుకు కేబినెట్ లో చోటు దక్కుతుందా అని ఆలోచించాలి కేబినెట్ ర్యాంక్ మినిస్టర్స్ అండ్ ముఖ్యమంత్రి గారు అండ్ పిసిసి అధ్యక్షులు. సో యువ నాయకుడికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందా అనే దానిపైన సర్వత్రా చర్చ జరుగుతుంది.